మీ అభివృద్ధి కోసం ఈ జన్మభూమి తరపున నేను హామీ ఇస్తున్నా, ఎల్ల వేళలా మీకు అండగా ఉంటాను, కష్టాల్లో లాభాల్లో అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మన అమరావతి, మనకు రాజధాని లేదు. మీరందరూ చూశారు. ఆ రోజు ఎస్ఎం కృష్ణ గారు ముఖ్యమంత్రిగా ఉండి పోటీపడి హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. బెంగళూరు బాగా అభివృద్ధి అవుతుంది, హైదరాబాద్ కూడా అభివృద్ధి కావాలి. ఈ రెండు నగరాలు ప్రపంచంలోని అగ్ర నగరాలుగా తయారు కావాలని ఆ రోజు పోటీపడి అభివృద్ధి చేశాం. ఈరోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. కానీ ఆంధ్రప్రదేశ్ తర్వాత హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త నగరం అమరావతి అభివృద్ధి చేస్తున్నాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ హామీ ఇస్తున్నా, దేశం గర్వపడే విధంగా ప్రపంచంలో 5 అగ్ర నగరాల్లో మన అమరావతి ఒకటి ఉంటుంది. దీంట్లో ఎవరికి అనుమానమే అవసరం లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకే ఒక పిలుపిచ్చాను. ఆ పిలుపు అందుకుని రైతులు 34,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా జరగలేదు. అలాంటి బ్రహ్మాండమైన స్ఫూర్తికి నాంది పలికారు. అదే నరేంద్ర మోడీ వచ్చి గౌరవంగా నేను పిలిస్తే ఫౌండేషన్ వేసిన తర్వాత మనకిచ్చింది మట్టి నీళ్లు మన ముఖాన్ని కొట్టి మన కర్మ అని చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా, నరేంద్ర మోడీ సహకరించలేదు, అడ్డుపడ్డాడు. ప్రతి సంవత్సరం సెంట్రల్ ఎక్సైజ్ కోసం 5-6 వేల కోట్ల రూపాయలు మనం కడుతున్నాం. అయినా కూడా ఆయన మనసులో మంచి రాలా, మనకు మంచి చేయాలన్న ఆలోచన రాలా. అయినా పర్వాలేదు, నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ విధంగా సరే ముందుకు పోతామనే దృఢ సంకల్పంతో ముందుకు పోయాం. అమరావతి ఆగదు, ఎవ్వరూ ఆపలేరు. ఇది పూర్తి చేసే బాధ్యత, తెలుగు జాతి గర్వపడే విధంగా నిర్మాణం చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మనందరం కూడా దేశంలో భాగస్వాములం. మీరు కర్ణాటకలో ఉన్నాం, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాం. మనందరం దేశం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. కానీ నరేంద్ర మోడీ గారు ఆ రోజు మాయ మాటలు చెప్పారు, మభ్య పెట్టారు. గుజరాత్ మోడల్ అన్నారు. గుజరాత్ మోడల్ కాదు, ఇది అభివృద్ధి నిరోధక మోడల్ తప్ప ఇంకోటి కానే కాదు. ఈరోజు మీరు చూస్తే దేశంలో 45 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఉద్యోగాలు పూర్తిగా పోయినాయి. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే 6%కి రీచ్ అయింది. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేదు. అలాంటి నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టి పీడించే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే ఇది నేను చెప్పిన డీటెయిల్స్ కాదు, ఎన్ఎస్ఎస్ఓ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారమే ఇది ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకో పక్కన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొన్న ఒక రిపోర్ట్ ఇచ్చారు. ప్రపంచంలో ఉండే 10 పొల్యూషన్ సిటీస్ అన్ని ఇండియాలో ఉన్నాయి. అంటే నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా, మీరు చెప్పే మాటలకి మీరు చేసే పనులకి పొంతన ఎక్కడుందో చెప్పమని నిలదీస్తున్నా ఈ మీటింగ్ ద్వారా. ఇంకో పక్క దేశాన్ని కాపాడుతా ఉంటున్నాడు, దేశం కోసమే బ్రతుకుతామంటున్నాడు. నేను అడుగుతున్న 30 సంవత్సరాల్లో ఎప్పుడూ చనిపోయినటువంటి సైనికులు ఎక్కువ మంది ఈ 5 సంవత్సరాల్లో చనిపోయారు. దీనికి సమాధానం చెప్పమంటున్నా. అసత్యాలు చెప్పడంలో నరేంద్ర మోడీ దిట్ట. మొన్నే మీరు చూశారు, పాకిస్తాన్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. ఎయిర్ స్ట్రైక్ చేసి బాగానే ఉంది, మనం కూడా అభినందించాం. కానీ అక్కడ ఎయిర్ స్ట్రైకులు చేసి అక్కడ టెర్రరిస్ట్ యొక్క క్యాంపులో బాంబులేసి 350 మందిని చంపేశామని మాట్లాడారు. ప్రపంచంలో ఎవరు దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. కడాన పాకిస్తాన్ ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చంపారు? ఇది బాలీవుడ్ సినిమా మారిగా ఉంది తప్ప ఇది ఎక్కడ జరిగింది లేదు. కావాలని గొప్పలు చెప్పుకుంటున్నాడు, ఎగతాళి చేశారు. నిన్న మళ్ళీ నరేంద్ర మోడీ మాట్లాడతాడు, మమ్మల్ని లెక్కలు చెప్పమంటున్నారు. కానీ మీరు అక్కడ చూస్తే వెస్ట్ బెంగాల్కి వెళ్ళి అక్కడ కావాలని ఆవిడ మీద దాడి చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా,
దేశం కోసం వాస్తవాలు చెప్పాలి కానీ దేశం పేరు చెప్పుకొని తప్పులు చెప్పడం, అబద్ధాలు చెప్పడం ప్రధానమంత్రి హోదాకు తగదని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఆయన ఒక్కడే కాదు, మనందరికీ దేశభక్తి ఉంది. వేదిక పైన ఉండేవాళ్ళు దేశం మొత్తం ప్రతి ఒక్కరికి ఈ దేశం అంటే అభిమానం ఉంది. కానీ అసత్యాలు చెప్పే వాళ్ళ పని మాత్రం అసభ్యంగా ఉంటుంది. ఇలాంటి నాయకులు మనకు అవసరమా? మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరందరూ వ్యవసాయం చేస్తున్నారు, నీళ్లున్నాయని ఇక్కడికి వచ్చారు. 30 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంతగా ధరలు పడిపోయినాయి. ఏ పంట పండించినా మనకు ధరలు రావడం లేదు, కనీస మద్దతు ధర లేదు. మొత్తం మోసం చేసే పరిస్థితికి వచ్చారు. మహిళలైతే రోజువారీగా మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా దాడులు. దీనికి కూడా మీరు చూస్తే రాయిటర్స్ సర్వే జరిపారు. ప్రపంచంలోనే అన్సేఫ్ కంట్రీ మహిళలకు భారతదేశం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇటీవల కాలంలో కాశ్మీర్లో ఉండే వాళ్ళందరూ మిలిటెంట్స్గా చేరిపోతున్నారంటే, టెర్రరిస్టులు చేరుతున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు రైతులు ఎప్పుడూ పడిన అవస్థలు పడే పరిస్థితికి వచ్చారు. గోవధ ఇలాంటివన్నీ పెట్టి ఎవరు ఏ తిండి తినాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఇది ప్రభుత్వానికి సంబంధం లేని విషయం. దీనిపైన కూడా గోవధకు సంబంధించి హింస విచ్చలవిడిగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ఆర్థిక అసమానతలు పెరిగిపోయినాయి, ఎప్పుడూ లేనంత పెరిగిపోయినాయి. ఇది కూడా గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ చెప్పిన సత్యం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మన కరెన్సీ రోజు రోజుకు దిగజారిపోతా ఉంది, రూపాయి విలువ పడిపోతా ఉంది. ఏషియాలోనే వల్నరబుల్ ఎకానమీగా తయారయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 70 సంవత్సరాల్లో ప్రధానమంత్రులు చూశాం, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేవారు, వారు చేసే పనులు చెప్పేవారు. మొట్టమొదటిసారిగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టిన వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 5 సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేకపోయాడు, సమాధానం చెప్పలేడు. కానీ మీడియా పైన మాత్రం పూర్తిగా ఆంక్షలు పెట్టారు, అన్ని విధాలా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు చూశారు, ముందు పాకిస్తాన్ బూచిగా చూపించారు, ఆ తర్వాత మతాన్ని రెచ్చగొట్టారు. నిన్న మొన్న నేను వెనుకబడిన వర్గం కాబట్టి నా పైన దాడులు చేస్తున్నారని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ సభ ద్వారానే మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. మొన్ననే మీరు చూస్తే పెద్ద నోట్ల రద్దు చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసి నన్నే డిజిటల్ కరెన్సీకి చైర్మన్గా వేసి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని అడిగారు. నేను రిపోర్ట్ ఇచ్చాను, అందులో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. 2000 రూపాయలు అవసరం లేదు, 500 రూపాయలు అవసరం లేదు, డిజిటల్ కరెన్సీతో ముందుకు పోదాం. ఏదైతే నోట్ల కంటే బ్యాంకు లావాదేవీలు తక్కువ ఖర్చు ఉంటే అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారు, దేశం బాగుపడుతుందని నేను రిపోర్ట్ ఇచ్చాను. నరేంద్ర మోడీకి అది ఇష్టం లేదు. ఈయన 2000 రూపాయలు కావాలి, డబ్బులతో ఓట్లు కొనాలి, డబ్బులతో నాయకులు కొనాలి, డబ్బులతో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో ముందుకు పోయారు. దీనివల్ల దేశం ఎక్కువ ప్రైస్ పే చేసే పరిస్థితికి వచ్చాం. ఒక్క డిమానిటైజేషన్ వల్ల 2% అభివృద్ధి ఆగిపోయింది. దీనివల్ల ఉద్యోగాలు పూర్తిగా పోయే పరిస్థితి వచ్చాయి. ఏటీఎంల్లో కూడా డబ్బులు దొరకడంలా, ఇంకో పక్క బ్యాంకుల్లో కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. జిఎస్టీ తీసుకొచ్చారు, ఇది కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున చిన్న చిన్న వ్యాపారాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. రాఫెల్ చూశారు, చాలా దుర్మార్గం. ఏదైతే మన సైన్యం వాడే విమానాలపైన కూడా వీళ్ళు అవినీతి చేశారంటే ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కేసిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును కూడా మభ్యపెట్టే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, విపరీతంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నిన్న మొన్న మీరు చూశారు, ఈరోజు పేపర్లో చూస్తుంటారు. ఈరోజు సిబిఐ పూర్తిగా నాశనం అయిపోయింది.
జాయింట్ డైరెక్టర్ కొట్లాడుకునే పరిస్థితి. ఇన్కమ్ ట్యాక్స్ని మీరు చూడండి, ప్రత్యర్థులపైన వాడారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ నాయకులపైన, తమిళనాడులో డిఎంకే నాయకులపైన, ప్రత్యర్థులపైన ఐటీ దాడులు వాడి ఇష్టానుసారంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈడీని కూడా ప్రత్యర్థులపైన ప్రయోగించే పరిస్థితికి వచ్చారు.